మరి బీసీలకు న్యాయం చేసే మొగోళ్ళు ఎవరు? ఇప్పుడు స్టేట్ లో బీసీ పర్సెంటేజ్ 56 ఉంది మనకు. ఏయ్! సో ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది దట్స్ ఏ వ్యాలిడ్. మన స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది. మరి సుప్రీంకోర్టు స్టే ఎందుకు విధించింది అనేది కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన చరిత్ర కనుక చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఓసీ క్యాండిడేట్సే మనకి సో పరిపాలించారు మనల్ని. సో బీసీలకు కూడా స్టేట్ ని నడిపించడానికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి, లైక్ బీసీలు కూడా కొంచెం డెవలప్ అవ్వడానికి ఒక మంచి ఆప్షన్ అనేది ఉంటది 42% రిజర్వేషన్ పెడితే. సో మరి ఈ తోవ సాపత్రగా పేరు అది గవర్నమెంట్ లో కోర్టు అనేది చూసుకుంటది. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతనే కదా దాన్ని కోర్టులో పెట్టిండ్రు. మరి కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు బీసీలు అంటే మాకు పంచప్రాణము, మేము రాబోయే రోజుల్లో బీసీలనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు. ఇక బీసీలు అని ఇప్పుడు నిద్రలో కూడా ఆయన బయకాలం అనుకున్న పెద్దపల్లి కేసీఆర్ కూడా ఇప్పుడు బీసీలు అని ఆయన కలవరిస్తుండ్రు. ఎవరిని నమ్మాలి పిల్ల ఈ జనాలు? ఏ నాయకుడిని నమ్మాలి, ఏ పార్టీని నమ్మాలి? ఇప్పుడు ఈ ధర్నాలు చేసే వాళ్ళ దాంట్లో అందరూ మాక్సిమం ఓసీలే ఉంటారు ఖచ్చితంగా. సో పార్టీలకు అతీతంగా ఆ పాలిటిక్స్ అనేటివి పక్కన పెట్టి లైక్ స్టేట్ ని ముందలకి ఎట్లా తీసుకొని వాళ్ళనేది దానిపైన పోరాటం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం.